Hey everyone, I'm Anita and I'm here to tell you all the difference between two words. యూజువల్గా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, సెడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, టోల్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి అని. నన్ను ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో సెడ్ ఎప్పుడు, టోల్డ్ ఎప్పుడు అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. టుడే ఐమ్ గోయింగ్ టు టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ మోర్ వర్డ్స్. అవేంటంటే హియర్ అని ఎప్పుడు యూజ్ చేయాలి, లిసన్ అని ఎప్పుడు యూజ్ చేయాలి. ఈ రెండింటి మీనింగ్ వినడం, రైట్? వినడం అన్న మీనింగే వస్తుంది. హియర్ అనన్నా వినడమే, లిసన్ అనన్నా కూడా వినడమే. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఏది ఎప్పుడు యూజ్ చేయాలని సెంటెన్సెస్తో సహా మనం నేర్చుకుందాం. ఓకే, లెట్ మీ నౌ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ వర్డ్స్. ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ అర్థమైంది అని అనుకుంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు హిట్ ద లైక్ బటన్ బికాస్ దాట్ విల్ లెట్ మీ నో హౌ మచ్ యు ఆర్ లెర్నింగ్, హౌ మెనీ పీపుల్ ఆర్ లెర్నింగ్ అని. బోత్ వర్డ్స్కి మీనింగ్ వినడం అనే, కానీ ఏం వినడం, ఎలా వినడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అది ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఏం అర్థం చేసుకోవాలి, ఏం వినాలి, ఎలా వినడం. సి, విత్ అటెన్షన్ మీరు ఏదైనా వింటున్నారు అంటే, వినాలి అని వింటున్నారు అని అంటే మనం లిజన్ అని వర్డ్ యూజ్ చేయాలి. లేదు, చెవులకు మామూలుగా చాలా వినిపిస్తూ ఉంటాయి, చూసారా ఎట్లా హారన్ కొడుతున్నారు. ఇవన్నీ మన చెవులకి మనం వినాలి అనుకోకుండా కూడా వినిపిస్తూ ఉంటాయి. సౌండ్ వినిపిస్తుంది, వినాలి అని అనుకోకుండా కూడా వినిపిస్తూ ఉంటుంది. అట్లాంటివన్నిటికీ హియర్ అని యూజ్ చేయాలి. ఐ హర్డ్ ద నాయిస్, వీఆర్ హియరింగ్ ద నాయిస్. ఆ నాయిస్ మనం వింటూ ఉన్నాం. లిసన్ అంటే అటెన్షన్ పెట్టి వినడం. యూ షుడ్ లిసన్ టు ద క్లాస్. యూ షుడ్ లిసన్ టు ద క్లాస్ అంటే ఏంటి, మీరు క్లాస్ని విత్ అటెన్షన్ వినాలన్నమాట. విత్ అటెన్షన్, విత్ పేయింగ్ లాడ్ ఆఫ్ అటెన్షన్ మనం ఏదైనా వింటే అప్పుడు దానికి లిసన్ అని యూజ్ చేయాలి. చెవులకు మామూలుగా చాలా వినిపిస్తూ ఉంటాయి, అట్లాంటివన్నీ హియర్ అని యూజ్ చేయాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, జనరల్గా నా మాట విను, ఎవరైనా పెద్దవాళ్ళ మాట వినడాన్ని, అతని మాట విను బాగుంటావు, నా మాట విను, ఇలా అంటూ ఉంటాం, రైట్? మాట వినడాన్ని ఏమంటారు? ఒకసారి ఈ సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. అతని మాట విను నీకు మంచిది, లేదంటే నా మాట విను నీకు మంచిది అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు మీరు? లిసన్ టు మై వర్డ్స్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అంటారా? లేదంటే లిసన్ టు మీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అంటారా? లిసన్ టు మై వర్డ్స్ అన్నారంటే కనుక అది అబ్సల్యూట్లీ రాంగ్. లిసన్ టు తర్వాత వర్డ్స్ అన్న మాటలు అస్సలు యూజ్ చేయకూడదు. వర్డ్స్ అన్న పదం మళ్ళీ అసలు యూజ్ చేయకూడదు అనమాట. ఇనఫ్, లిసన్ టు మీ, ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ అని అంటే చాలు. ఇనఫ్. లిసన్ టు యువర్ ఫాదర్, ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. మీ నాన్న మాట విను. లిసన్ టు యువర్ పేరెంట్స్ ఇన్ దాట్ మ్యాటర్, ఆ మ్యాటర్లో మీ పేరెంట్స్ మాట విను. లిసన్ టు యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ మాట విను. ఇలా మాట వినడాన్ని లిసన్ టు అని ఖచ్చితంగా అనాలి తప్ప మళ్ళీ వర్డ్స్ అని యూజ్ చేయకూడదు. నేను చాలామంది చూశాను, లిసన్ తర్వాత టూ ఎగరగొట్టేస్తున్నారు. టూ ఖచ్చితంగా ఉండాలి. లిసన్ టు, డోంట్ హియర్ దట్, ఓకే? లిసన్ టు మీ, అది వినకండి, నా మాట వినండి. ఎలా అన్నాను? డోంట్ హియర్ దట్, అది వినకండి. లిసన్ టు మీ అంటే అటెన్షన్ పే చేస్తూ దాన్ని వినక్కర్లేదు, నేను చెప్పేది మాత్రం అటెన్షన్ పే చేస్తూ వినాలన్నమాట. ఈ మాట వినడాన్ని లిసన్ టు అని అంటే అయిపోతుంది. లిసన్ టు మీ, లిసన్ టు హిమ్ ఇలా అంటే అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే లిసన్ తర్వాత టు ఖచ్చితంగా ఉండాలి, అది మిస్ చేస్తున్నారు. లిసన్, I listen to music every day. I listen to music every day. He is listening to the radio. We are listening to the lecture. You are listening to me. చూసారా, టు అన్న వర్డ్ ఖచ్చితంగా వస్తుంది లిసన్ తర్వాత. ఇది అస్సలు మిస్ చేయకండి. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వర్డ్స్ అన్న మాట అసలు ఉండకూడదు. వర్డ్స్ అన్న వర్డ్ అసలు ఉండకూడదు. సో ద బాటమ్ లైన్ హియర్ ఈజ్ వీ యూజ్ హియర్ to the sounds that come to our ears without us necessarily trying to hear them. మనం వినాలి అన్న ఇంటెన్షన్ లేకుండానే ఏవేవో వినిపిస్తూ ఉంటాయి, అవన్నీ హియర్ అనాలి. ఐ హర్డ్ ద నాయిస్, ఐ హర్డ్ దెమ్ టాకింగ్ అంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను వినాలని వినలేదు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు జస్ట్ వినిపించింది అంతే. ఐ హర్డ్ దెమ్ టాకింగ్ ఇలాగా. లిసన్ అంటే వెన్ యూ పే అటెన్షన్ టు హియర్ సంథింగ్, అప్పుడు మనం లిసన్ అనాలి. లిసన్ టు అని లిసన్ తర్వాత టు పెట్టడం అసలు మర్చిపోవద్దు. ఎవరి మాట అయినా వినాలి అంటే వర్డ్స్ అన్న పదాన్ని వాడొద్దు. లిసన్ టు హిమ్, లిసన్ టు మీ, లిసన్ టు దెమ్, లిసన్ టు యువర్ మేనేజర్, లిసన్ టు యువర్ పేరెంట్స్, ఇలా అనేసేసేయండి. ఓకేనా? సో దట్స్ ఇట్ అనమాట. అర్థమైంది కదా? ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు కదా? మరి లైక్ కొట్టేశారా? ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ న్యూ కాన్సెప్ట్
interesting concept, useful concept next time. Keep practicing. Until then, bye bye.